వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామ పవన్ కళ్యాణ్ నివాసం వెనుకాల గల అటవీ పుంత రోడ్డు నందు సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు మరియు ఎద్దుల బండి సీనియర్ జూనియర్ విభాగాల్లో పోటీలు జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర గల సీతారామ ఆలయంలో ఎన్నో శతాబ్దాలుగా ఇటువంటి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పాడి పంట అలాగే కుటుంబంలో కలిసిపోయే ఎద్దులు మరియు గుర్రాలతో ఇంటికి పోటీలు నిర్వహించడం సాంప్రదాయమని, ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2 సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పోటీలు మరియు ఎద్దుల బండి జూనియర్ సీనియర్ విభాగాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణం దగ్గర నుంచి కూడా చేబ్రోలు గ్రామంలో ఈ 7 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న గుర్రపు పందాలు మొదలు పెట్టడం జరిగింది. గుర్రపు ప్రదర్శనలు, అలానే నిన్న నైట్ రథోత్సవం. అంటే రథోత్సవానికి కనివిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం ప్రజలు రావడం చాలా సంతోషకరమైంది. ఇలాంటి సాంప్రదాయాలు మనం కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు ఉదయం ఎడ్ల ప్రదర్శించడం జరిగిందండి. అంటే అంతరించిపోతున్న ఈ కళల్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవి నిర్వహించడం జరిగింది. అంటే దాంతోపాటుగా జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఈ గుర్రాలు కానీ ఎడ్లు కానీ పెంచే వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులు పెద్దగా కాకపోయినా సరే వాళ్ళు ప్రోత్సహించాలి అనే తాపత్రయంతో మాత్రమే ఈ ప్రదర్శనలు కట్టడం జరిగిందండి. అందరూ కూడా రావడం జరిగింది. గుర్రాలు మొత్తం మీద మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే సుమారుగా ఒక 35 గుర్రాలు రావడం జరిగిందండి. అలానే ఎడ్లు కూడా ఈరోజు జూనియర్స్ సీనియర్స్ విభాగాలు 2 కలుపుకుని సుమారుగా ఒక 40 పైన ఎడ్లు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇలాంటివి మనం ఇంకా ముందు కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మన పిఠాపురం నియోజకవర్గం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.